ಹರಾಳಂತೆ ಪಾಳಿ ಯುಗಳ ಮಗ ರಾಜನ್ಯತನಯೇ ನಕೇಶ ಮಾಧತ್ತೆ ಕುಸುಮಸರ ಕೋದಂಡ ಕುತುಕಂ ತಿರಶ್ಚೀನೋ ಯತ್ರ ಶ್ರವಣ ಪದಮುಲ್ಲಂಘ್ಯ ವಿಲಸನ್ అపాంగవ్యాసంగో దిశతి సరసంధానధిషణ. ఇక్కడ కూడా అమ్మవారి యొక్క కళ్ళతో పాటు శ్రవణపుటములు అంటే చెవి తమ్మెల జంటని మన్మధుని యొక్క ధనస్సు వలె ఉన్నాయని వర్ణిస్తున్నారు. అమ్మవారి యొక్క క్రీగంటి చూపులు అంటే ఒక విధంగా క్రిందకి చూస్తున్నటువంటి ఆ చూపులు చాలా అందంగా ఉన్నాయని, మన్మధుడి యొక్క పూలబాణాలని, అమ్మవారి యొక్క చెవి తమ్మెలు అంటే కణతల పై భాగాన్ని మన్మధుడి యొక్క ధనస్సులనే భ్రాంతిని కలిగిస్తున్నాయి అని చెప్తూ, అమ్మా ఓ పార్వతి అంటే ఓ పర్వతరాజపుత్రి, అందంగా వంపులు తిరిగి ఉన్నటువంటి నీ చెవి తమ్మెల జంటను చూస్తే భావుకులకి అవి పుష్పబాణుడైనటువంటి మన్మధుడి ధనస్సులో ఏమో అనే భావన కలిగి చూడముచ్చటగా ఉంటుంది. ఎందుకంటే అమ్మవారి యొక్క కడగంటి ప్రసారము అడ్డంగా తిరిగి చెవి యొక్క త్రోవను దాటి ప్రకాశిస్తూ బాణాలు సంధిస్తబడుతున్నాయనేటువంటి ఊహను కలిగిస్తోంది అని చెప్తున్నారు. ఇక్కడ అగరాజన్యతనయ అంటే పర్వతరాజపుత్రిక అయినటువంటి పార్వతి అని అర్థం. అగము అంటే పర్వతం, అగరాజు అంటే పర్వతరాజు, హిమవంతుడు. పార్వతి అగరాజన్యతనయ, అందుకే అమ్మవారికి పార్వతి అనే సంబోధన. ఇక్కడ తే పాళీయుగళం అరాళం అంటే నీ యొక్క పాళీయుగళము, అరాళము అంటే వంకరగా ఉంది, పాళి అంటే చెవి తమ్మె అని అర్థం. కన్నులకి చెవులకి మధ్య భాగాన్ని పాళి అంటారు, దాన్ని కణత అని కూడా అంటారు. అటువంటి కణతల జంట ఎలా ఉంది అంటే వంకరగా ఒక మన్మధుడి యొక్క ధనస్స అన్నట్టు ఉందిట. చెవి తమ్మెలను చూస్తే ఎవరికైనా అవి మన్మధుడి ధనస్సులేమో అనే కుతూహలం కలుగుతుందిట. కుసుమశరుడు అంటే మన్మధుడు అనే అర్థంలో పూర్వ బాణాలు కలిగినవాడు అని అర్థం చెప్తారు. ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క కణతల భాగం వర్ణించబడింది. కళ్ళకి చెవులకి మధ్యన ఉన్న ముఖ భాగాలను కణతలు అంటారు. ఈ కణతలు అందంగా మృదువుగా వంపు తిరిగి ఉన్నాయి. ఈ వంపు సంపుల కణతలని కన్నుల నుండి తిన్నగా అడ్డంగా చెవుల వరకు వ్యాపించి తర్వాత చెవులను కూడా దాటినటువంటి దేవి కృపాకటాక్ష ప్రసారపు తీరును గమనిస్తే ఆ వంపు సంపుల కణతలు ఎక్కువ పెడితే వలయాకారంగా ఉన్న వంగినటువంటి మన్మధుని యొక్క ధనస్సులా ఉన్నాయి అని అర్థం. అంటే అదేవిధంగా అమ్మవారి యొక్క కృపావీక్షణ ప్రసారం ధనస్సుకి మన్మధుడు ఎక్కువ పెట్టిన బాణంలా ఉంది. మొత్తం మీద అమ్మవారి ముఖంలో కనుబొమ్మలు, కన్నులు, చూపులు మొదలైన వాటితో పాటు దేవి పాళీయుగళము అంటే కణతల జంట కూడా మన్మధుని లక్ష్య సాధనకు ఉపకరిస్తాయి అని చెప్పబడుతోంది. ఈ శ్లోకాన్ని కనుక పారాయణ చేసినట్లయితే సకల రాజవశ్యత, సమస్త వ్యాధి నివారణ జరుగుతుంది అని చెప్తుంది. శ్రీమాత్రే నమః.